మేడం ముందుగా చెప్పండి, ఘంటసాల గారు లాంటి ఒక గొప్ప లెజెండరీ సినిమా బయోపిక్ మీరు తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? నమస్కారం అండి. ఘంటసాల గారి బయోపిక్ సిహెచ్ రామారావు గారు చెప్పినప్పుడు ఫ్రాంక్లీ మా వాళ్ళు జలధరించింది. ఎందుకంటే ఘంటసాల గురించి ఎంత అని చెప్పగలం, ఎలా చెప్పగలం? ఈజ్ ఎ లెజెండ్. 10,000 మీద సాంగ్స్ పాడిన మనిషి. అండ్ అతని స్టోరీని తను తీశారు అంటేనే ఒక మహా అద్భుతం అని అనిపించింది మాకు. సో ఆ సినిమాని మేమే కోరి ఆయన అడిగాము, ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తామండి. బికాజ్ నేను ఇంతవరకు 70 పిక్చర్లు రిలీజ్ చేశాను, అన్నీ సూపర్ డూపర్ హిట్స్, అన్ని కోట్లలో చేసింది. అవన్నీ ఒక ఎత్తు అండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఘంటసాల ది గ్రేట్ ఒక ఎత్తు, అంటే తులావారం వేస్తే అవన్నీ ఒకవైపు ఉంటుంది, ఘంటసాల ది గ్రేట్ ఒకవైపు ఉంటుంది. సో అంతగా ఇష్టపడి ఈ సినిమాని మేము తీసుకున్నాము రామారావు గారి దగ్గర నుంచి. అండ్ అంతనే మేము దీన్ని ఎంతో కృషి చేసి ఆల్మోస్ట్ ఒక 200 to 300 థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇంతవరకు ఎవరు పెట్టలేదు. అబౌట్ 200 బ్రౌడ్స్ పెడుతున్నాం మొత్తం ఏపీ అండ్ మంచి సినిమాలు ప్రేక్షకుడికి రీచ్ అవ్వాలంటే పబ్లిసిటీ కూడా చాలా ఇది మీరు చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే మాత్రం ఇప్పుడు పబ్లిసిటీతో పాటు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. ఈ మధ్య ఏంటంటే మేకర్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే తమ సినిమాలు ఎక్కువ మంది చూడటం కోసమని సినిమా టికెట్ రేట్ తగ్గించుకుంటున్నారు, తగ్గించేసి జనాలకి అందుబాటులో తెస్తున్నారు. సో ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? మేము అంతేనండి, ఇది 100 రూపీస్, మ్యాక్సిమం 150 అని అంటున్నారు. థియేటర్ వాళ్ళు ఏమంటున్నారంటే మేడం మంచి పిక్చరు కొంచెం ఎక్కువ పెట్టండి అంటున్నారు. కానీ మాకు రామారావు గారికి ఏమంటే చాలామంది చూడాలని, మనీ ఒక్కటే కాదు ఇక్కడ. అది ఏమంటే ఇది ఒక మహత్తరమైన ఒక భాగ్యంగా సేవించి ఒక తపస్సులాగా ఆయన చేశాడు. సో ఆ తపస్సు ఆయన యొక్క ఫలితాన్ని ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్కడు సినిమా గోయర్ ఈ పిక్చర్ చూడాలి అన్న ఒక సంకల్పంతో మేము దీన్ని టికెట్ని 100 రూపీస్ పెట్టడానికి డిసైడ్ చేసాము. బై ఛాన్స్ థియేటర్ వాళ్ళు కొంచెం ఎక్కువ కావాలి అని అడిగితే అప్పుడు 150 వరకు వెళ్ళొచ్చు, అంతే, అంతకంటే ఎక్కువ పోదు. ప్లస్ పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం పబ్లిసిటీ చేస్తున్నాము. డిజిటల్ పబ్లిసిటీ కానీ, మన హోర్డింగ్స్ కానీ, తర్వాత ఎప్పుడూ లేదు డెకాన్ క్రానికల్ వాళ్ళు నిన్నొచ్చి నాతో మాట్లాడారు, వాళ్ళ ఫ్రంట్ పేజీలో వేద్దాము అనేసి. సో దాని గురించి కూడా మాట్లాడుతున్నాము. ఇంతవరకు ఎవరికి దొరకని ఒక భాగ్యం అది. సో అది కూడా మాట్లాడుతున్నాము. అంటే ఒక పబ్లిసిటీ అనేది ఒక సిస్టమ్ అండి, ఆ సిస్టమ్ ప్రకారం చేసామంటే అది డెఫినెట్గా జనాలకు వెళ్ళిపోతుంది.